నడిపిస్తూ వచ్చారు. పాటలు అలాగే మన మధ్యకి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి శ్రీ దంపల్ అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నీతి కిరణ్ గారు, మన మేయర్ గారు, ప్రథమ పౌరురాలు గారు, అది కూడా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి. అలాగే మరి గవర్నమెంట్ అఫీషియల్ వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే ఈరోజు వచ్చినటువంటి మరి ప్రియులైన సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించుటకు మనం ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. దానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ జె పురుషోత్తమయ్య గారు వచ్చి మరి చిన్న ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తాం. దయచేసి సమయం చాలా తక్కువ ఉంది, మన కష్టం కనుక చాలా సంతోషం మన మధ్యలో ఉండడం. చాలా మంది సేవకులకి గ్రీటింగ్స్ కూడా ఉన్నాయి, కానీ సమయం అనగానే ఒక స్థలానికి వెళ్ళాలని ఆశలు ఉన్నారు కనుక అతి త్వరగానే అందుకని గ్రీటింగ్స్ అన్ని కొద్ది ఆపేసి మేము ప్రేమలోకి వెళ్ళిపోతున్నాం. మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, దైవ సేవకులందరికీ, మండలం నుంచి అక్కడ వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా కన్యక గర్భం ధరించి కుమారుడి కనను అతను యేసు అని పేరు పెట్టాడు. యేసు అనగా రక్షకుడు. తిరిగి లేఖనాన్ని చూస్తే ఇమ్మన్యులు అనగా దేవుడు మీకు తోడు. ఈ లోకాన్ని రక్షించడానికి మాకు తోడుగా ఉండడానికి ప్రభువా, సర్వలోక మానవులను రక్షించడానికి ప్రభువా మా మధ్యలోకి మీరు వచ్చారు. సర్వలోకాన్ని మీరు రక్షిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి ముఖ్యంగా నాయన ఈ జరగబోయే కార్యక్రమంలో ప్రభువా ఆది నుంచి అంతవరకు నాయన మీరు అధ్యక్షతను నడిపించండి. పెద్దలను నడిపించారు ప్రభువా, వారందరూ కూడా రక్షణలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఒకరోజు మీరు రాబోతున్నారు ప్రభువా, ప్రతి నేత్రము నేను చూడబోతుంది కనుక వందనాలు. మరి గవర్నమెంట్ వారు చక్కగా అధికారపూర్వకంగా ప్రభువా వీరికి సహకరించి చేసిన ప్రతి సహాయాన్ని కూడా వందనములు చెల్లిస్తూ వాక్యం అందించే నీ కుమారుని జోసెఫ్ గారిని కూడా మీరు బలపరచండి. మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా దీవించి నీ కుమ్మలాడుకునే అఫీషియల్ అందరినీ మరి ప్రభువా, మరి మున్సిపల్ అధికారులను బట్టి, ఎమ్మెల్యే గారిని బట్టి, ప్రతి వారిని బట్టి మీకే స్తోత్రములు. ఆరాధనలో పొందుదాం. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ పేరిస్ ఆశీర్వాదం గారు వచ్చి మన ఆరాధనలోకి నడిపిస్తారు. మనందరం ఒక్కసారి లేచి నిలబడదామా? లేచి నిలబడి దేవుని సన్నిధిని ఈ విధంగా మనం అందరము కూడి ఆరాధించడానికి అందరం ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రము చెల్లించుదాం. పుట్టాడంటూ పుట్టాడు, మన యేసు రక్షకుడు పుట్టాడు అన్నటువంటి పాట. అందరూ మన రెండు చేతులు పైకెత్తి నూరార మనస్సారా దేవునికి స్తోత్రము చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా శబ్దముగా ఉండదు. అందరూ దేవునికి నూరార దగ్గరగా దేవుని మహిమ పరచుదాం. అయ్యా మా కొరకు తండ్రి, అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన అయ్యా మనకు స్తోత్రమున్నాయి. మా స్థుతికి కారణభూతుడము తండ్రి నీకు స్తోత్రమున్నాయి. ఈ మధ్యాహ్న కాల వేళలో నీ పరిశుద్ధ సన్నిధిని ప్రసన్నతను మా మధ్యలోకి ఆహ్వానించారు.
ఆహ్వానిస్తున్నాను. అయ్యా, ఈ ఆరాధన నీకే నాయన, ఈ మహిమ నీకే తండ్రి, ఈ ఘనత నీకే నాయన. నీకు స్తోత్రాలు. హల్లెలూయా. అందరి చేతులపై స్తోత్రం చెల్లించుదాం. ఎవరిని శబ్దంగా ఉండదు, అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అందరు నాతో పాటి కోరుస్తున్నాడు. ఆరాధనకు అందరం కలిసి ఏకకంఠముతో పడుదాం. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువగనే, ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన ఆనందానికి, మా స్తుతికి, మా సంబరానికి కారకుడము నీవే తరలిస్తూ సరస్వతలకు ప్రసన్నతను కోరుకుంటూ నీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము. పరమతండ్రి. ప్రభువా, ఆఫీస్ వారిని మీరు దీవించండి. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దైవజనులందరినీ, సంఘములను బహుగా ఆశీర్వదించమని, మీరు ఇచ్చేటటువంటి నిజమైన పాప క్షమాపణ, నిజమైనటువంటి సమాధానము మా అందరి హృదయాల్లో మెండుగా దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పులు కూడా దేవుని మైపడదాం. అందరూ కూర్చోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎంఆర్ఓ గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి ప్రపంచంలో ఎక్కువ మంది, ఎక్కువ దేశాలు జరుపుకునేటువంటి ఒకే ఒక్క పండుగ క్రిస్మస్. అప్పుడు ప్రపంచం అంతా కూడా జరుపుతూనే ఉంటారు. ఇక్కడ ఉన్న ఫాదర్స్, పాస్టర్స్ అందరు కూడా, ఎమ్మెల్యే గారు ప్రతిరోజు రాత్రి ఎంతో టైం వరకు కూడా ప్రభుని ఆరాధిస్తూ దినము మీతో పంచుకొని ఆశపడుతున్నాను. తన గూర్చి గ్రంథపు చుట్టలలో రాయబడిన ప్రకారం దేవా చేసి దేవుడు కానిదని, గ్రంథపు చుట్టలలో రాయబడిన ప్రకారం చరిత్రాత్మక దేవుడై ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతామంటే ఆయన ఎవరికి పుడతాడో ముందుగానే క్రీస్తు పూర్వం 700 సంవత్సరములో యెషయా ప్రవక్త కన్యక గర్భవతి అయి కుమారుని కన్నాడు. చరిత్రలో రాయబడింది, గ్రంథాల్లో రాయబడింది. యేసు ప్రభువు పుట్టినప్పుడు నక్షత్రం పుడుతుందని సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో నక్షత్రం యాకోబులో ఉదయించును అంటే యేసయ్య పుట్టినప్పుడు ఆకాశంలో ఒక వింతైన నక్షత్రం పుట్టిందని మన అందరికీ తెలుసు కదా. ఇక్కడ కూడా చూడండి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో. ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సృష్టి సర్వ సృష్టికర్త అయిన యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రాలు కూడా ఆయన ఆహ్వానిస్తున్నాయి. బిడ్డలారా, ఏ ప్రాంతంలో పుడతాడు కూడా ముందుగానే చెప్పబడింది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో మీకా ప్రవక్త మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు, బెత్లెహేములో ఈ ప్రపంచాన్ని ఏలే రక్షకుడు పుడతాడు అని ముందుగానే ఎక్కడ పెరుగుతాడో కూడా రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆయన చివరిగా ఎలా మరచాడో తనకు తానుగా చెప్తున్నాడు. తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటకు ఈ లోకమును వచ్చి ఉన్నా. ఎందుకు వచ్చాడండి యేసయ్య? చెప్పండి, అందరూ చెప్పండి. తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. ఏంటి తండ్రి చిత్తం? తండ్రి ఎందుకు ఆయన పంపించాడు? బైబిల్లో ఆయన చెప్తున్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వాక్యంలో, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను ఈ లోకములోనికి రాలేదు. ఎందుకు వచ్చాడు? ఆయన యందు నమ్మిక ఉంచినవాడు నిత్య జీవం పొందుతాడు.
యేసు ప్రభువు మతస్థాపకుడు కాదు. యేసయ్య మానవునికి జీవం ఇవ్వడానికి పుట్టాడు. మనందరి నిమిత్తమై ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి పుట్టాడు. ఆ కలువరి శిలువ మీద తన రక్తాన్ని కాచుట చేత సర్వ మానవుల యొక్క పాపము నిమిత్తమై బలియాగమయ్యి బలులను ఆపివేయటం కోసం ప్రభు అయిన యేసు ఈ భూమి మీద మానవుడిగా పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశం పరవశించిందండి. ఆ నక్షత్రం దిగి వచ్చింది. ఆ నక్షత్రం దిగి వచ్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడో అక్కడికి వచ్చి ఆగిందంట, నిలిచిందంట. మీకు తెలుసా నక్షత్రం ఎంత సైజు ఉంటుందో? ఈ భూమికి 4 అంతల రెట్లు ఎత్తు ఉంటుందండి, ఎక్కువ ఉంటుందండి. అలాంటి నక్షత్రం భూమి మీదకి వచ్చింది. ఎన్ని విశిష్టతలు కలిగిన క్రీస్తు ఈ ప్రపంచంలో ఆయన దేవుడై ఉన్నాడు. చరిత్రాత్మకమైన దేవుడు. తండ్రి చిత్తము ఏంటి? ఆయన సిలువ వేయబడక మునుపు గెచ్చమైన తోటలో ప్రార్థించాడు. ఆయన పొందబోయే శ్రమలు ఇలాగ గిన్నెలో ముందుకు వస్తే, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగించు, నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించును కాక నిత్య జీవం పొందినట్టు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఈ క్రిస్మస్ ఆడంబరం ఎంతో బాగుంది. ఎమ్మెల్యే గారు కూడా ఎంతో ఆనందిస్తారు, అక్క గారు కూడా ఎంతో ఆనందిస్తారు ఎప్పుడు వచ్చినప్పుడు. ఇలారా క్రీస్తు ఎప్పుడైతే పుట్టుక రాయబడిందో అప్పుడే ఆయన మరణ శాసనము కూడా రాయబడింది, ముందుగానే చెప్పబడింది. మన నిమిత్తమై ఈ భూమి మీద సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి పుట్టలేదైనా మన నిమిత్తము, మన స్థానంలో, మన పాపముల నిమిత్తమై శిలువలో బలియాగం అవటానికి ప్రభు అయిన యేసు ఈ భూమి మీద మానవుడుగా పుట్టాడు. నీ కోసమే పుట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఏమవుతాడని నిత్యజీవం పరలోకం క్రీస్తును నమ్మటం చేతనే. చూపించిన విధానం, వారు మా పట్ల చూపించినటువంటి శ్రద్ధ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మేమందరం కలిసి సంతోషంగా ఆయన ఎలా ఉన్నాడు అని అంటే మా చేతుల్లో చేతులు వేసి దగ్గరగా నిలబడి దగ్గరగా మాతో ఉండు, మరి ఎందుకు వచ్చారు, ఏంటి, ఎలా చేద్దాం ఈ కార్యక్రమం మన అందరిది అనేటువంటి భావన మాట్లాడగానే మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ మాటను బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం సార్కి. అంతేకాదు సారు నేను వస్తూ ఉన్నాను ఇంచుమించు 2000 సంవత్సరం నుండి సారు గురించి వింటూ వస్తున్నటువంటి మాట ఏంటంటే, కులము కానీ మతము కానీ వర్గము కానీ మరొక భేద అభిప్రాయాలు లేకుండా అందరికీ సహాయం చేయడంలో ముందుండే మన యొక్క ఎమ్మెల్యే గారు దంపాల సూర్యనారాయణ గుప్తా గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ చప్పట్లు సరిపోవట్లేదు, కొంతమంది చప్పట్లు కొట్టట్లేదు. మరి అంత అద్భుతమైన నాయకులు మన అర్బన్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండటం దేవుడు తన కృపలో మనకిచ్చినటువంటి ఆధిక్యతని మరొకసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. మరి మన దినమున దైవ సేవకులు సీనియర్ పాస్టర్ గారు జోసఫ్ గారు ఒక విషయాన్ని సార్ ముందు మాకు జ్ఞాపకం చేశారు. ఏంటనంటే, ఒక సహోదరుడు మరి మీరు ఎవరికి ఓటేస్తారు అని ఆయన అడిగితే ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఆయన కులము చూడడు, మతము చూడడు, ఈసారి మాత్రం మా సార్కే ఓటేస్తాము. మీ సార్ ఎవరు అని అంటే దంపాల సూర్యనారాయణ సారు మా అన్నగారు అని గర్వంగా చెప్పినప్పుడు మేమందరం సంతోషించాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? అంత మంచి మనస్తత్వం కలిగిన, హృదయం కలిగిన నాయకులు వారు మన మధ్య ఉండటం. అతను ఎవరు కాదు, ముస్లిం సహోదరుడు అనమాట. మరి నేను అది చెప్పడానికి కొంచెం ఆలోచించే, మరి అయ్యగారు చెప్పిన తర్వాత చెప్పడానికి ముందుకు వచ్చిన. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సారు ఎంత మంచి హృదయం కలిగి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. అలాంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండటం చాలా సంతోషం. మనమందరము ధన్యులమని మరొకసారి తెలియజేస్తున్నాం. మన జిల్లాకు అద్భుతమైన కార్యాలు రానున్న, ముఖ్యంగా మన అర్బన్ ప్రాంతం అద్భుతంగా డెవలప్ కాబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? మన దినాన్న మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మా జిల్లా, మా యొక్క పట్టణానికి, మా అర్బన్ నియోజకవర్గానికి ఫండ్స్ కావాల్సిందే, డెవలపింగ్ జరగాల్సిందే. మీరు డెవలప్ జరగడానికి ఏదో ఒకటి చేసి మాకు మీరు ఫండ్స్ ఇవ్వండి అని
గవర్నమెంట్తో ఫైటింగ్ చేస్తున్న నాయకులు, ఇంకొక రకంగా కాదు, అభివృద్ధి కొరకు ఫైటింగ్ చేస్తున్న నాయకులు ఒకసారి గట్టిగా చొప్పులు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. మరి ఈ సమయం మందు సార్ గారికి సమయాన్ని అప్పగిద్దాం. మరి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేస్తూ సార్ కొద్ది నిమిషాలు మీరు మాతో మీ శ్రేష్టమైన వాక్యాలు అందించాలని, మాటలు అందించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు వేదిక మీద ఉన్న అధ్యక్షులు జగరి ఆనంద్ గారికి, జనరల్ సెక్రటరీ డానియల్ గారికి, కోశాధికారి జాన్ మనియన్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, క్రిస్టియన్ సోదరులకు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారికి, మరియు మన నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ గారికి, మరియు వేదిక ముందున్న క్రిస్టియన్ సోదరులందరికీ కూడా నా యొక్క క్రిస్టియన్ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. లౌకికవాదంతో కలిగిన ఏకైక దేశం ప్రపంచంలో ఏదంటే కేవలం భారతదేశం మాత్రమే. మన దేశంలో వివిధ కులాలు, మతాలు, అనేక వర్గాలు ఉన్నప్పటికీ మనమందరం కూడా కలిసికట్టుగా సోదరిమణి భావంతో ఉండేది కేవలం భారతదేశంలో మాత్రమే. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా, అన్నిటి సారాంశం ఒకటే. మనిషిని మానవత్వంతో చూద్దాం, అందరం కూడా కలిసికట్టుగా ఉందాం, ఒకరికొకరు సాయం చేద్దాం, సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం. అందరి సారాంశం ఒకటి, అన్నిటి కూడా. భారతదేశం అంటే మన అందరిది. మనకు జన్మనిచ్చిన అమ్మతో సమానం మన భారతదేశం. దీన్ని అందరం కూడా మనమందరం ప్రేమిద్దాం. భవిష్యత్తులో భారతదేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అవుదామని మీ అందరికీ కోరుకుంటూ, గత 10 ఏళ్ల పరిపాలనలో భారతదేశం ఏ స్థాయికి, ప్రపంచంలో ఏ స్థాయికి ఎక్కుతామందో మనం చూస్తూ ఉన్నాం. 12వ స్థానం ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 5వ స్థానము. అదేవిధంగా రాబోయే రోజుల్లో 3వ స్థానం కలగటానికి పూర్తిగా అవకాశం ఉన్న దేశం ఇది. అదేవిధంగా ప్రపంచ దేశ నాయకులందరూ కూడా పొగుడుతూ భారతదేశంలో మనం అందరం కూడా గర్వపడే విధంగా ఈరోజు అన్ని రంగాలు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా, రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, మన ఆర్మీ విషయంలో కానీ, డిజిటల్ ఇండియా కానీ, వికసిత్ భారత్. అదేవిధంగా మనము టెక్నికల్గా చూస్తే చంద్రయాన్ 2 ప్రపంచమంతా కూడా గౌరవపడే విధంగా డిజిటల్ ఇండియా. ఈ రకంగా భారతదేశం ముందుకెళ్తా ఉంది. దాంట్లో ఏదైతే 2047 వరకు ప్రపంచంలో నంబర్ 1 విశ్వగురు స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నంలో మనమందరం కూడా సహకరిస్తాం. మీరందరూ కూడా సహకరించాలని మీ అందరికీ క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి క్రిస్మస్ సోదరులకు, పెద్దలకు అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను పెద్దలు చెప్పినట్లు
అర్బన్ ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సులతోటి నేను గెలవడం జరిగింది. భవిష్యత్తులో కూడా నేను మీకు తోడుగా ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. అడ్వాన్స్గా అందరికీ నూతన సంవత్సర హ్యాపీ న్యూ ఇయర్, నూతన శుభాకాంక్షలు. సంవత్సరం అంతట్లో కూడా చాలా మహత్తరమైనటువంటి రోజు. ప్రతి సంవత్సరం కూడా గత 5 సంవత్సరాల నుంచి కలుస్తున్నాం. మళ్ళీ చూస్తూ మళ్ళీ ఆ రోజు రాని వచ్చింది. చాలా ఆనందంగా ఉంది మీ అందరిని ఈ విధంగా మళ్ళీసారి కలుసుకోవడం, 5వసారి. ముందుగా మీ అందరికీ తన జీవితాన్ని ప్రతి ఒక్క రక్త బొట్టుని చిందించి ప్రజల కోసమే పుట్టినటువంటి మహనీయులు, మహోన్నత శిఖరాలపై నిలబెట్టినటువంటి యేసుప్రభు యొక్క జన్మదిన సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అధికారికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు దిలీప్ కుమార్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, మైనార్టీ ఆఫీసర్స్ కమిటీ వాళ్ళందరికీ, మరి పెద్దలు పైన ఉన్నటువంటి పాస్టర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఎదురుగా ఉన్నటువంటి మా దైవజనులకి, బాంధవులందరికీ కూడా నమస్కరిస్తా ఉన్నాను. క్రిస్మస్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదని మీ అందరికి బాగా తెలుసు. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్గా మనం చెప్పుకుంటాం. పండగ అంటే అందరు కూడాను ఫస్ట్ పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు కాబట్టి అందరి కోసమని కొత్త బట్టలు వేసుకుంటాం, ఒంటికి ఇంటి నిండా పిండి వంటలు, చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరితో కూడా పిల్లలంతా చాలా సందడిగా ఆ రోజే ఒక వారం 10 రోజుల ముందు నుంచి కూడా మనం అన్నీ తయారు చేసుకొని ఆ రోజు చక్కగా వస్తామని అందరం కూడా చాలా ఆనందంగా గడుపుతాం. ఎందుకు? మన ఇంట్లో పుట్టినరోజు అయితే ఏ విధంగా చేసుకుంటామో మరి దేవుడి పుట్టినరోజు అప్పుడు ఆ మాత్రం మనం అందరం కూడా చేయాల్సిందే. ఎందుకంటే ఈరోజు మనము ఈ విధంగా ఒక బుద్ధిజీవిగా పుట్టి మనం అన్నీ చేసుకోగలుగుతున్నాం, మనకు చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడుతున్నామని అంటే అంత శక్తి ఇచ్చినటువంటి ఆ ప్రభువు గురించి ఈ ఒక్కరోజు మనం అన్నీ కూడా చేయాలి. అయితే ఏ విధంగా కేవలం వంటలతో సందడితోనే కాకుండా సరైనటువంటి ఆరాధన ఏంటంటే మన ఆత్మని ఆ భగవంతుడి యొక్క సాంగత్యంలో మన ఆత్మని సమర్పించుకోవడం అనేది సరైనటువంటి ఆరాధన అని నేను మీ ద్వారానే తెలుసుకున్నాను. చాలా ఆనందం. అది ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అది ఏ భగవంతుడైనా సరే, యేసుప్రభు అయినా సరే, ఏ దేవుడైనా సరే మన ఆత్మను సమర్పించకపోతే చదువుతారో అవన్నీ కూడా మనము 100 to 100% చేయలేము. మనతో ఎంతవరకు సాధ్యమవుతుందో ఆ మట్టుకు మాత్రం ఖచ్చితంగా మన చేతిలో ఏదైతే ఉంది మనం ఇది చేయగలము, కొద్ది కష్టమైనా చేయగలము, ఇంకాస్త ఎక్కువ కష్టమైనా చేయగలము అనే స్థాయి వరకు చెప్పినవన్నీ కూడా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే మానవత్వం అనేది భూమి మీద ఇంకా నిలబడుతూనే ఉంటుంది. ఇక ముందు కూడా మనం ఎంతవరకు ఈ విధంగా నడుస్తూ పోతామో ఆ వాక్కుల మీద, భగవంతుడు చెప్పిన దాని మీద, యేసుప్రభువు చెప్పిన వాక్కుల మీద మనం నిలబడతామో అప్పటి వరకు మానవత్వం, అలాగే ఈ భూమి మీద మంచితనం, ధర్మం, సత్యం అనేది ఎప్పుడు కూడా నిలబడుతుందని చెప్పేసి మనం అందరం కూడా గట్టిగా నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మన సమాజం ఏ విధంగా ఇప్పుడు తయారైందో మనం చూస్తూ ఉన్నాం. మనకన్నీ తెలుసు, తప్పప్పులన్నీ తెలిసినప్పటికీ కూడా మనము కొంతమంది యువత కానివ్వండి, పిల్లలు కానివ్వండి, కొద్దిగా తప్పుబారిన పడి మరి వాళ్ళు చేస్తున్నటువంటి వితండవాదం చాలా కొన్ని సందర్భాల్లో చాలా బాధ అనిపిస్తుంది. మరి ఇన్ని విధాలుగా మనం చదువుకుంటున్నాం, ఇన్ని విధాలుగా మంచి సమాజంలో ఉంటున్నాం, మంచి తల్లిదండ్రుల దీవెనలో ఉంటున్నాం,
మరి ఆ యేసు ప్రభు అండలో ఉంటున్నాం, మరి ఎందుకు ఈ విధంగా మరి తప్పుదోవ పడుతున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా కూడా సమయం ఉంది. మీరు ఒక గంట కూర్చొని ఆత్మ శోధన చేసుకోండి. ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది, ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి, మనల్ని మనం కాపాడుకోగలిగినప్పుడే మనము మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన కాలనీని మనం సంరక్షించుకోగలుగుతాం. మన తల్లిదండ్రులని, మన అక్కచెల్లెలని మనం సంరక్షించుకోగలుగుతాం అనేది మన యువతంతా కూడా గట్టిగా ఆలోచించాల్సిన సందర్భం చాలా అవసరం ఈ సమాజంలో ఇప్పుడు. కాబట్టి ఆ యేసు ప్రభు యొక్క అండాదండ, ఆయన ఆశీర్వాదం వారి మీద ఉండాలి. వారి మీదే కాదు, మన రాష్ట్రంలో, మన దేశానికి, మన రాష్ట్రానికి, అలాగే ప్రపంచానికైతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు జోసెఫ్ గురువు మన పాస్టర్ గారు, మొత్తం ప్రపంచంలోనే అందరూ చేసేటువంటి నమ్మేటువంటి దైవం మన యేసు ప్రభు. వారి యొక్క పూజ చాలా చక్కగా, చాలా గ్రాండ్గా, నెల రోజులు కూడా చాలా చక్కగా చేస్తారు. మేము వెళ్ళకపోయినా కూడా టీవీలలో మాత్రం బాగా చూస్తామండి, ఎంజాయ్ బాగా చేస్తాం మేము. అలాగే ఇప్పుడు ఆయన దీవెనలు మీకే కాదు మనందరికీ కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అనారోగ్యాలు, ముఖ్యంగా సమాజం ఎట్లాగో నడుస్తూనే ఉంది, అనారోగ్యాల బారిన పడకుండా ఆయన దీవెన అందరి మీద ఉండాలి. ఈ మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు ఎలాంటి, ఎందుకంటే మన ఉగాండాలో మళ్ళీ ఒక కొత్త వేరియంట్ కనబడతా ఉంది. ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనమందరం ఆరోగ్యంగా ఉన్నామంటే ఏదైనా కూడా చేసుకొని మనము ముందుకు వెళ్ళగలుగుతాం, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అందుకే ఆ భగవంతుడి దీవెన అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరీ వచ్చే క్రిస్మస్ వరకు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. తెలిసినంత పాటు పల్లెని పాడుతూ మీ కండస్ని పైకి చూపించాలని మనం చేస్తుంటున్నాం. అందరు చేతులు పైకి ఎత్తుదాం. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. దయచేసి అందరూ గమనించాలి, అందరూ క్యాండిల్స్